హలో అండి. మురుకులు అంటేనే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మా ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవారు. మేమంతా ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అలాంటి మన సాంప్రదాయమైన మురుకులను ఈసారి మా అత్తయ్యతో కలిసి చేసుకున్నాను. ఎలా చేశామో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ముందుగా రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. బియ్యం బాగా ఆరిన తర్వాత నేను 2 కేజెస్ రైస్ని తీసుకున్నాను. ఈ 2 కిలోల బియ్యానికి 250 గ్రాముల సగ్గుబియ్యం, 250 గ్రాముల పుట్నాల పప్పు, 250 గ్రాముల మినపగుళ్ళు తీసుకున్నాను. వీటన్నిటిని కలిపి అందులో 1 టీ స్పూన్ వాము వేసి మెత్తగా పిండిగా మరపట్టించుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. స్టవ్ మీద నీటిని బాగా వేడి చేసి ఆ వేడి నీటిని కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సుమారు 15 నిమిషాలు పిండిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకొని పిండిని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక మన మురుకుల మౌల్డ్ తీసుకొని కొద్దిగా పిండిని అందులో పెట్టి మురుకులను ప్రెస్ చేసుకోవాలి. ఇలా అయితే కొంచెం పెద్ద సైజులో మురుకులు ఒత్తుకొని నేరుగా వేడి నూనెలో వేసుకున్నాను. మధ్యస్థ మంటపై మురుకులను చక్కగా బంగారు రంగులోకి వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు 2 వైపులా వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని మురుకులను తయారు చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం ముందు అత్తమ్మ కూడా వచ్చారు కాబట్టి మేమిద్దరం కలిసి ఈ మురుకులను తయారు చేసుకున్నాం. ఎందుకంటే ఇలాంటి వంటలను ఒక్కరొక్కరుగా ఉన్న వాళ్ళు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మురుకులు అయితే చాలా చక్కగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే వీటిని సన్న మురుకులు అంటాము. కొన్ని చోట్ల వీటిని కారపూస అని కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఈ మురుకులు టీ టైంలో మంచి స్నాక్గా తినవచ్చు. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ ట్రెడిషనల్ మురుకుల రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా క్రిస్పీగా వస్తాయి. ఇలాంటి మరిన్ని వంటలు, సాంప్రదాయమైన రెసిపీస్ కోసం మన టేస్ట్ ఆఫ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరి ప్రేమ, ఆదరణ, సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.